అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ హార్వెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఇవాళ ఏంటి అంటే పొద్దున్నే కిందకి దిగ్గానే వంకాయలు అయితే భలే కనిపించినాయి. ఇంక సర్లే పొద్దున్నే హార్వెస్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేయాలని ఇంక ఈ వీడియోనైతే షూట్ చేసిన. చూసారా అసలు? ఇంకా నేనేం చెప్పను, ఈ వంకాయలన్నీ చూసినప్పుడు ఇలా చెట్టులకి ఇన్ని వంకాయలు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి. ప్రతిసారి నా ఫీలింగే మీకు చెప్పడం కాదు, మీకు కూడా ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి. నిజంగా హార్వెస్ట్కి వస్తున్నారండి వ్యూస్, అస్సలు మామూలుగా లేదనమాట. నా ఛానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ ఏమైనా ఉన్నాయి అంటే అవి హార్వెస్ట్ వీడియోసే మాత్రమే. ఇంకా మార్నింగ్ రొటీన్కి కూడా పర్లేదు, కానీ హార్వెస్ట్ నా ఛానల్లో కింగ్ ఆఫ్ లీడ్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అస్సలు చూస్తున్నారా, అస్సలు మాటలు లేవండి. ఎంత బాగా కాస్తున్నాయి, ఎంతని మెచ్చుకోనండి వీటిని. అసలు నిజంగా ఇంతలా వంకాయలు కాయటం మేము 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఈ వంకాయ చెట్లు వేస్తున్నాం, మిగిలిన వెజిటబుల్స్ కూడా పండిస్తున్నాం. కానీ ఈసారి కాచినన్ని కాయలు ఎప్పుడు కాయలేదు. అసలు మేము ఇలాగా మొక్కలు పెంచడం స్టార్ట్ చేసిన కానీ నుంచి ఎప్పుడు కూడా కాయలేదు. ఒక పక్క కోస్తూ ఉన్నాం, ఒక పక్క పూత వస్తూ ఉంది, మళ్ళీ ఒక పక్క నుంచి కాయలు వస్తున్నాయి. అసలు ఎలా సాధ్యం అవుతుంది వీటికి అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఎంత బాగా కాస్తున్నాయని నిజంగా వాటిని చూస్తుంటే నాకు ఎలా మాట్లాడాలి, ఎలా వర్ణించాలి, ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. తప్పకి ట్రిప్కి అసలు ఎన్ని కోస్తున్నామనుకున్నారు. అసలు ఇవాళ అయితే కొన్ని అక్కడక్కడ వదిలేసాం, ఇంకా కొయ్యలేక అయితే వదిలేసాము. అలాగే ఇంకోటి ఏంటంటే, నాకు వీటి సీడ్స్ కావాలని చాలామంది కామెంట్ చేశారండి. నేను ఓకే పంపుతాను అని రిప్లై ఇచ్చాను, కానీ ఎలా పంపాలి ఏంటి అనేసి అయితే వారిని అడగలేదు. ఎందుకంటే నేను ఒక్కలో ఇద్దరు కామెంట్ చేస్తారేమో అనుకునే నేను సీడ్స్ పంపిస్తాను అని చెప్పాను. కానీ ఎన్ని కామెంట్స్ వచ్చినాయో, నాకు ఇంచుమించుగా ఒక 30 కామెంట్స్ వచ్చినాయి నాకు సీడ్స్ కావాలి అనేసి. డెఫినెట్గా అందరికీ నేను సీడ్స్ ఇస్తానండి. అందుకనేసి ఒక 7 కాయల్ని, పెద్ద సైజు ఉన్న కాయలని అయితే నేనైతే సీడ్స్ కోసం ఉంచాను అనమాట. డెఫినెట్గా మీరు ఎన్ని కామెంట్లు వచ్చినాయో అవన్నీ నేనైతే లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాను, వాళ్ళందరికీ రిప్లై ఇస్తాను. ఇచ్చినప్పుడు ఏంటంటే ప్లీజ్ మీరు, నేను ఇందులో యూట్యూబ్లో ఉన్న మెయిల్ ఐడి కాకుండా మీకు సపరేట్గా ఒక మెయిల్ ఐడి ఇస్తాను. దానికైతే దానికి మీ అడ్రస్ ఎలా పంపించాలి ఏంటి, పిన్ కోడ్ అది మీరు పెట్టినట్టయితే నేనైతే ఈ సీడ్స్ అన్నవి పంపిస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో పెడితే మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్నట్టుగా. ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళైతే మీరు డైరెక్ట్గా వీడియో లోపలికి వచ్చేసి అయితే కామెంట్ చేయండి మీ అడ్రస్. అది లేదు మాకు ఇబ్బంది ఉంది అన్న వాళ్ళకి నేను వేరేగా అయితే మీకు మెయిల్ అడ్రస్ ఇస్తాను, దానికైతే మీరు మెయిల్ చేయండి. మీకు డెఫినెట్గా మంచి సీడ్స్ అయితే ఇస్తానండి. వంకాయే కాకుండా ఇప్పుడు నాటు చిక్కుళ్ళు కూడా వచ్చినాయి, ఆ నాటు చిక్కుళ్ళు విత్తనాలు కూడా మీకు పంపిస్తాను. కాకపోతే ఎవరు ఏమనుకోకండి, కొంచెం ఆలస్యమైన మీకు డెఫినెట్గా నేనైతే వంకాయ కానివ్వండి, గోరుచిక్కులు కానివ్వండి, అలాగే మీరు ఎవరికైనా కొత్తిమీర కావాలన్నా కూడా కామెంట్ చేయండి, కొత్తిమీర సీడ్స్ కూడా పంపిస్తాను. ఇక్కడైతే మంచి సీడ్స్ అయితే నాకు వచ్చినాయి, నేను ఆల్రెడీ పైన మొక్కల్లో వేసుకున్నాను. ఆ సీడ్స్ ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా పంపిస్తాను. చాలా బాగా అయితే వస్తున్నాయి అన్నమాట. ఇంకా మీ దగ్గర దొరకవని కాదు, నాకు కామెంట్ చేశారు కాబట్టి మీకు పంపించడం అనేది నాకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ప్లీజ్ ఎవరు ఏమనుకోకండి, డెఫినెట్గా అయితే మీకు 2-3 రకాల సీడ్స్ అయితే పంపిస్తాను. నేనైతే చెప్తాను, ఒక వీడియో అయితే షార్ట్లో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. ఈ సీడ్స్ అన్నీ నేను అరేంజ్ చేసుకున్నాక ఎలా పంపించాలి ఏంటి అని తెలుసుకుని డెఫినెట్గా అయితే మీకు కామెంట్ చేస్తాను అనమాట. ఇగోండి చూస్తున్నారు ఎంతెంత పెద్దగా కాస్తున్నాయో. డెఫినెట్గా మీరు కూడా ఇలాంటి వంకాయలే కాపించుకుందరు. కాకపోతే కొంచెం నేను సీడ్స్ పంపించేదాకా కొంచెం సహనంగా వెయిట్ చేయండి, ఏమనుకోవద్దు లేట్ అవుతున్నందుకు. ఇగోండి చూస్తున్నారా, ఇది 2వ బుట్ట అనమాట పంపటం. ఇంకా ఉన్నాయండి, ఇవే కాదు ఇంకా ఉన్నాయి, కోస్తున్నారు. ఇంకేనేమో బయటికి వెళ్ళాలని అయితే కంగారు పడిపోతున్నారు. ఇంకేం చేస్తాం, ఇంకా పైన అంటే కొంచెం ముదిరిపోతాయి అనుకున్న మట్టికైతే కోస్తున్నాము. ఇంకా మిగిలిన అయితే ఉంచేసి ఇంకా తర్వాత కొయ్యచ్చు. ఇంకా రేపు ఎప్పుడో హార్వెస్ట్ చేసి ఇంకా అందరికి ఇవ్వచ్చు. ఇంకా అందరికి కూడాను ఈ వారంలో ఒక 2-3 సార్లు ఇచ్చాము. వాళ్ళైనా ఎంతని మనకి బాగా కాస్తున్నాయి కదా అని ఇస్తే ఇంక పాపం వాళ్ళు అయినా ఎన్నిసార్లు వంకాయ కూర వండుకుంటారు చెప్పండి. ఇంకా వాళ్ళు కూడాను వంకాయలు ఇస్తామంటే అలా చూస్తున్నారనమాట.
అసలు ఇంతలా కాస్తాయని తెలియదండి, లేదంటే ఒకటో రెండో మొక్కలు వేసుకునే వాళ్ళం, కానీ ఇంతలా కాస్తాయని తెలియక మా వారి బారు నుంచి ఆ బారు అసలు వంకాయ మొక్కలు వేశారనమాట. ఇప్పుడు పంచేటప్పటికి కనబడుతున్నాయి, పైన ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని నక్షత్రాలు కనిపిస్తున్నాయి అనమాట. కానీ ఇంతలా కాస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా సీరియస్గా అయితే ఇంతలా కాస్తాయి అనుకోలేదు. అసలు చూస్తున్నారుగా మీరు, ఓ పక్క మనం కోస్తున్నాము, మీకు గమనించినట్టయితే హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎంత పింద ఉంది, ఎంత పూత ఉందో చూడండి. పోనీ పూత కూడా ఏమి రాలటం కానీ ఏం లేదు, వచ్చిన పూత వచ్చినట్టు నిలబడుతుంది, నిలబడ్డ పూతేమో కాయ అయిపోతుంది. ఆ కాయ మనం కోసేలోపుగా అయితే అసలు చూడండి ఎన్ని ఇవి ఉన్నాయో చూడండి, కాయలు ఎన్ని ఉన్నాయో, పూతలు కూడా అంతే ఉన్నాయి, పిందులు కూడా అంతే ఉన్నాయి. ఆ పిందులు కాయలు అయ్యేలోపు ఏమో మళ్ళీ పిందులు అవుతున్నాయి. చూస్తున్నారుగా, ఇదిగోండి. నేను రకరకాలుగా వీడియో తీయడానికి అయితే ట్రై చేశాను, ఇచ్చేసి ఈ వీడియోని చెడగొట్టానో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇటు నుంచి తీద్దాం అటు నుంచి తీద్దాం అంటే రకరకాలుగా అయితే వీడియోని తీశాను, బట్ ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి. ఇందులో మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే వీడియోని తీద్దామని ట్రై చేశాను అనమాట. ఇలా కోస్తున్నప్పుడు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఆయన చేతిలో నుంచి బుట్ట లాక్కుని నేను కోసేయాలనిపిస్తుంది, కానీ వీడియో కావాలిగా. నేను వీడియో తీపోయినా ఖచ్చితంగా ఒకసారి అయితే ఈ వంకాయలన్నీ హార్వెస్ట్ చేస్తానండి, నిజంగాను. లేదంటే నాకు ఆయన హార్వెస్ట్ చేస్తుందని చెప్పి నేను చేయట్లా అన్న ఫీలింగ్ నన్ను తినేస్తుంది అనమాట. ఏమంటారు, జల్సీ వస్తుందన్నమాట నాకు. ఇంకా ఈసారి అయితే డెఫినెట్గా మీకు వీడియో చూపించమని నేను హార్వెస్ట్ చేసి నా కుతూహలాన్ని తీర్చుకుంటాను. చూస్తున్నారుగా, ఇదిగోండి ఏటికాటికి సపరేట్గా అయితే పెట్టాను. ఇంకా కోస్తే ఇంత వస్తాయి, కానీ ఇంక ఇవన్నీ కోసి పంచాలి కదా, మళ్ళీ పంచిన కూరగాయలు అలా వండుకున్నాక మళ్ళీ హార్వెస్ట్ చేసి మళ్ళీ పంచుదాము. ఇదిగోండి ఇప్పుడు ఈ 2 ఇవి అయితే పోగులు అయితే ఇచ్చేస్తున్నాను. వంకాయలు ఇస్తాను కానీ వాళ్ళు నా కాసు ఒక రియాక్షన్ ఇస్తున్నారు, ఈ వంకాయ చెట్లేసి మమ్మల్ని సాగుకొడుతున్నారు ఏంట్రా బాబు అన్నట్టు చూస్తున్నారు అనమాట మా కాసి. అదనమాట విషయం. ఇక్కడితో హార్వెస్ట్ అయితే అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ హార్వెస్ట్ ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. పక్క దొడ్లో చూసారా అదేంటి చామంతులు ఎంత బాగా పూచినాయో. మనం కూడా పైన చామంతులు పెట్టాము, అండ్ నేల మీద కూడా కింద కూడా ఒకసారి చామంతి చెట్టు అయితే వేద్దాము. ఇంకా అంతేనండి, ఈ వీడియో హార్వెస్ట్ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ చేసి మీరు కొంచెం మీ అడ్రస్ అది పెడితే నేనైతే ఈ హార్వెస్ట్ మీ విత్ సీడ్స్ అనేది మీకు డెఫినెట్గా షేర్ చేస్తానండి. కొంచెం లేట్ అవుతున్నందుకు ఏమనుకోవద్దు, నిజంగా నేనైతే ఖచ్చితంగా మీకు ఈ సీడ్స్ అన్నవి పంపిస్తానమాట. ఇదిగోండి మనకి చిక్కుళ్ళు కూడా కాయటం అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఈ వంకాయలతో పాటు ఇప్పుడు ఈసారి కాడి నుంచి మనకి చిక్కుడుకాయల హార్వెస్ట్ కూడా ఉంటుందన్నమాట. చిక్కుడుకాయలు కోసిన కాడి నుంచి ఇంకా గోక్కుంటూ మీకు హార్వెస్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి, మర్చిపోకుండా లైక్ మాత్రం చెయ్యండి అబ్బా ప్లీజ్. బాయ్.